ఈ బసవయ్యతో పెట్టుకుంటే భస్మమే అని నవ్వుతూ ఉన్నాడు బసవయ్య. ఇదంతా రేపు తండ్రిని కూడా రమ్మని చెప్తామని వచ్చిన పశుపతి చాట నుండి ఆ మాటలు విని నాన్న అని కోపంగా అరిచాడు. కొడుకు పిలుపుకి ఉలిక్కిపడి మళ్ళీ తేరుకుని ఇంటిలో ఇలా వచ్చావు అని అడిగాడు. ఇలా వచ్చాను కాబట్టి నీ మనసులో ఉన్న కుట్ర నాకు తెలిసింది. ఏంటి నువ్వు చేస్తున్న పని అని అడిగాడు తండ్రిని గట్టిగా. నేనేం చేశానురా? ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో నీకు తెలియదు? పెళ్లిపీటలు ఎక్కబోతున్న నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా? అది ప్రేమించిన వాడితో నూరేళ్లు కలిసి జీవించాలి అని కలలు కన్నా దాని కలల్ని ఆశల్ని తుంచేస్తావా? ఇందుకేనా నాకు ఏదేదో చెప్పి నన్ను సుధాకర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాలావేళ్ళ పడైనా సరే పెళ్ళికి పెంచమన్నది? నాన్న, ఇన్నాళ్ళు చాలా దుర్మార్గాలు చేశాము. ఎందరినో చంపి పాపం మూటకట్టుకున్నాం. మనం చేసే పనులను మాత్రమే అంకుల్ వాళ్ళు అడ్డుకున్నారు. కానీ మనకు వాళ్ళు ఏ ద్రోహం చేయకపోయినా వాళ్ళని అన్యాయంగా పట్టున పెట్టుకుని సుధాకర్ని అనాథ చేశాము. అంతేనా? సుధాకర్కి పుట్టబోయే బిడ్డను కూడా చంపాలని చూశాము. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళకేమీ కాలేదు. రే పశుపతి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అసలు తండ్రితో మాట్లాడే విధానం ఇదేనా? సంస్కారం ఇదేనా? అన్నాడు బసవయ్య. మనం వాళ్ళకి చేసిన ద్రోహం కూడా మర్చిపోయి పెద్ద మనసుతో నా కూతుర్ని వారింటి కోడలను చేసుకోవాలనుకున్నారు. అది నాన్న సంస్కారం అంటే వాళ్ళది. నాన్న, సంస్కారం లాంటి మాటలు నువ్వు మాట్లాడకు. మనం చేసే తప్పులు మన పిల్లలకి హాని చేస్తాయి అంటారు. ఇన్నాళ్ళు నీ మాట విని చాలా తప్పులు చేశాను. మళ్ళీ నీ మాటలు విని మంచిగా మారాను. కానీ నీ మాటలన్నీ వట్టి నాటకాలు. నాలో వచ్చిన మార్పు మాత్రం నాటకం కాదు. నేను నిజంగానే మారాను. సుధాకర్ వాళ్ళ కుటుంబానికి మనం చేసిన ద్రోహానికి రవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేసి సగం పాపం అయినా కడుక్కోవాలి అనుకుంటున్నా. అంతేకాదు నాన్న, మనం ప్రజల నుండి అన్యాయంగా లాక్కున్న వాటిని కూడా ఇచ్చేయాలనుకుంటున్నా. చూడు, మరో మాట, నీ వల్ల నా స్నేహితుడు సుధాకర్కి కానీ అతని కుటుంబానికి కానీ ఏమన్నా జరిగిందో నేను మనిషిగా ఉండను, చూస్తూ ఊరుకోను. తండ్రివని కూడా చూడను. తెగ నరుకుతా. నేను చంపి జైలుకైనా వెళ్తాను. వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నా కూతురు, అల్లుడు, అతని కుటుంబం, ఇదే నా కుటుంబం. ఇక నుండి నీ మనసులో ఉన్న కుట్రను తుడిచి నా తండ్రిగా నా కూతురికి తాతగా పెద్దగా బుద్ధిగా దగ్గర ఉండి దాని నెత్తిన 4 అక్షింతలు వేసి నీ పెద్దరికం నిలుపుకో, బ్రతికిపోదాం. లేదా నీ మనసులో కుట్రను కనుక అమలుపరచాలనుకుంటే మాత్రం చస్తావు. ఒక కొడుకు తండ్రితో ఈ విధంగా ప్రవర్తించకూడదు, కానీ అది నీ విషయంలో మాత్రం వర్తించదు అని తండ్రిని హెచ్చరించి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి, నాన్న, నా పౌరుషం గురించి నీకు బాగా తెలుసు. నాలో ఉన్నది నీ రక్తమే అయినా ఇప్పుడు నేను మంచి వైపు ఉన్నాను, జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పశుపతి. ఇదంతా తెలియని వైశాలి రవితో తను గడపబోయే క్షణాల గురించి ఆలోచనల్లో మునిగింది. కొడుకు మాటలు విని కోపంతో రగిలిపోయాడు బసవయ్య. గతం చెప్తున్న సుగుణతో శాంభవి, అత్తయ్య, ఆయన గురించి మాత్రమే చెప్తున్నారు, మరి అను, వదిన, జాహ్నవీల గురించి చెప్పలేదే అని అడిగింది. అది కూడా చెప్తానమ్మా అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది సుగుణ. బసవయ్య ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు, ఒక పశుపతి తప్ప. బాలుడు రోజు కన్నా ఇవాళ చాలా తొందరగా వచ్చేశాడు. సుగుణ హడావుడి పడుతూ ఉంది. బాలుల హంగామా చూసి నవ్వుతూ, ఓయ్ శ్రీమతి గారి, ఎందుకు అంత హంగామా? పెళ్ళి ఇవాళ కాదు, ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు. ఇవాళ పెట్టుకుంటారు కదా. అయినా పెళ్ళి అనుకున్నాక ఇంట్లో 2 పనులు ఉంటాయి. మీ మగవాళ్ళకి ఏం తెలియదు. అవి మీరు నన్ను కదిలించకండి, నా పనులు నన్ను చేసుకోనివ్వండి అంటూ పనిలో ఉంటుంది సుగుణ. సరేలే, చూసేవాడా నీ అమ్మ ఎంత కష్టపడుతుందో నీ పెళ్ళి అనుకునేసరికి అంటూ ముచ్చటగా నవ్వుకున్నారు. రవి కూడా నవ్వుతూ తల్లి దగ్గరికి వచ్చి, మా తర్వాత కష్టపడ్డు కానీ ముందు ఉన్నారా, వచ్చి కాసేపు నా పక్కన కూర్చో అంటూ తల్లిని పక్కన కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని కబుర్లు చెప్పసాగాడు రవి. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా తెలుగింటి ఆడపడుచులా సింపుల్గా లంగావోని కట్టుకొని రెడీ అయ్యింది వైశాలి. పశుపతి కూడా రెడీ అయ్యి పంతులు గారికి ఫోన్ చేశాడు. హలో పంతులు గారు, నేను చెప్పాను కదా నిన్న మీరు ఇక్కడికి రావద్దు,
డైరెక్ట్గా మా సుధాకర్ ఇంటికి వెళ్ళిపోను అని చెప్పి అటుగా వస్తున్న తండ్రిని చూసి, ఇక్కడ కొన్ని దష్టగృహాలు ఉన్నాయండి, అవి ఏమైనా చేయొచ్చు, అందుకే మీరు ముందు అటు వెళ్ళండి, వెనుక నేను వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. రవి సుగుణ సుధాకర్లు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, అయ్యా నమస్కారం అంటూ వచ్చారు పంతులు గారు. పంతులు గారిని చూసి ముగ్గురు లేచి, నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి అంటూ, మీరు ఒకరే ఇచ్చినట్టున్నారు, పశుపతి వాళ్ళు రాలేదా అని అడిగాడు సుధాకర్. లేదయ్యా, ఆయన వెనక వస్తాను ముందు నన్ను వెళ్ళమన్నారు అని చెప్పాడు. అవునా, మంచిది, ఆ సుగుణ పంతులు గారికి కాఫీ తీసుకురా అని సుధాకర్ అన్నాడు. సరేనండి అంటూ లోపలికి వెళ్ళింది సుగుణ. అమ్మ, వైశాలి జాతకం పశుపతి గారు ఇచ్చారు, ఇక బాబు జాతకం ఇవ్వండి, ఈలోగా నేను ఇద్దరు జాతకాలు చూస్తాను. అలాగే పంతులు గారు అంటూ రవి జాతకం తెచ్చిచ్చి కాఫీ కలపడం కోసం కిచెన్లోకి వెళ్ళింది సుగుణ. తండ్రిని చూసి కూడా చూడనట్టుగా ఉండి, అమ్మ వైశాలి రెడీనా అంటూ పిలిచాడు పశుపతి కూతుర్ని. కొడుకు మాటలు పెద్దపూచేస్తూ ఉన్న మసయ్య కోపంతో ఉడిపోతూ తన విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి, పశుపతి తన కొడుకు అన్న మాట కూడా మర్చిపోయాడు. ఇప్పుడు నాకు అడ్డుపడుతున్న వీడిని నా కొడుకు అని కనికరంతో వీడిని కనుక వదిలేస్తే నా పగ తీరకుండా చేస్తాడు. వీడు నా దారికి అడ్డుపడటమే కాకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో ఏమైనా చేయొచ్చు, ఎంత దూరం అయినా వెళ్తాడు, ఇలాగే ఊరుకుంటే లాభం లేదు అనుకుని ఆలోచిస్తున్నాం. బసవయ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దీన్ని అమలు చేయాలి. అవసరం అయితే కన్న కొడుకు అయిన నిన్ను కూడా చంపడానికి వెనుకాడుండ్రా, నాకు ఈ బంధాల కన్నా పగే ముఖ్యం అనుకుని పైకి బాధగా ఏడుస్తూ ఉన్నట్టు నటిస్తూ, ఒరే నాన్న పశుపతి అంటూ కొడుకు వద్దకు వచ్చాడు. పశుపతి అందరినీ పట్టించుకోలేదు. నాన్న పశుపతి అంటూ కొడుకు చేతులు పట్టుకుని, రే నాకు పగ ప్రతీకారం కన్నా మీరే ముఖ్యంరా, మీరు సంతోషంగా ఉండటమే ముఖ్యం. ఇన్నాళ్ళు నేను సుధాకర్ వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి అనుకున్నా, వాళ్ళందరినీ చంపాలి అనుకున్నా, నేను వాళ్ళ తల్లిదండ్రులను చంపి వాళ్ళని కూడా చంపాలనుకుని ఎన్నెన్నో కుట్రలు చేశాను, వాళ్ళకి చాలా ద్రోహం చేశానురా, ఇప్పుడు నేను మారానురా అన్నాడు. పశుపతి తండ్రి వైపు చుట్టుగా చూస్తూ, ఎందుకు నాన్న ఇంకా అబద్ధం చెప్తావు, ఇక నీ నటన ఆపు, ఇక్కడ నమ్మటానికి నేను ఏమీ సిద్ధంగా లేను, నీ నిజస్వరూపం ఏంటో నిన్నే తెలిసిపోయింది అన్నాడు. నాన్న, నాది నటన కాదురా నాన్న, ఇక చాలు ఆపు నీ నటన. ఒరే, నాది నటన కాదురా, నిజమే, నిన్న నువ్వు విన్నది నిజమే, అలాగే నిన్నటి వరకు నేను పగతో రగిలిపోయిన మాట నిజమే, అందుకే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాడిని చంపాలి అనుకున్నా, రవికి వైశాలికి పెళ్లి చేయాలి అని, అప్పుడు ఈ పెళ్లి ముహూర్తమే వారి చావు ముహూర్తంగా మార్చాలి అనుకున్నా, అందుకే అందరినీ నమ్మించాను. నిన్న నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత బాగా ఆలోచించాను, నువ్వు చెప్పింది నిజమే అనిపించింది. ఇవాళ రేపు పోయే నాకు ఈ పగలు ప్రతీకారాలు అవసరమా, అవే జీవితమా, నా వాళ్ళ సంతోషం కన్నా ముఖ్యమా అనిపించింది, అందుకే నిన్నటితో అన్నిటికీ నీళ్ళు వదిలేశానురా, నువ్వు చెప్పినట్టు ఈ ఇంటి పెద్దగా వైశాలికి తాతయ్యగా నేను చేయాల్సింది చేస్తాను, పద సుధాకర్ ఇంటికి వెళ్దాం అన్నాడు నవ్వుతూ. తండ్రి మాటలు విని ఆశ్చర్యపడుతూ, నాన్న ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమేనా లేకపోతే అంటూ చూశాడు పశుపతి. లేదురా, నీ మీదట్టు, పోనీ నా మీదట్టు అన్నాడు బసయ్య. ఏమాత్రం నీకు అట్లా ఎందుకులే నాన్న, పదండి వెళ్దాం అన్నాడు. నాన్న నేను రెడీ అంటూ వైశాలి కూడా వచ్చింది. ముగ్గురు కలిసి సుధాకర్ ఇంటికి వెళ్ళారు. సుధాకర్ వాళ్ళు ఇంటి ముందు కారా దిగుతున్న పశుపతి వాళ్ళని చూసి నవ్వుతూ, సుగుణ కాబోయే వియ్యంకులు వాళ్ళు వచ్చేసారా అంటూ బయటకు నడిచాడు. వెనక్కి సుగుణ కూడా నడిచింది. నమస్కారం వియ్యంకులు వారు, రండి అంటూ ఆహ్వానించాడు సుధాకర్. రే సుధాకర్, ఈ ఫార్మాలిటీస్ అవి ఏంటి, ఎందుకు అన్నాడు పశుపతి. ఎంతైనా కాబోయే వియ్యంకులం కదరా, అది నిజమే, కానీ అయినా మేము ఆడపిల్లవాళ్ళం, మీరు మగపిల్లవారు కాబట్టి మీకు మేమే చేయాలి అని. సరే సరే, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు, అన్నయ్య కాళ్ళు కడుక్కోండి అంటూ నీళ్ళు అందించింది సుగుణ. బసవయ్యని చూసి సుధాకర్ పలకరించాడు. సుగుణ కాబోయే కూడా నాకు చేసుకుని కుశలం అడిగి లోపలికి తీసుకువెళ్ళింది. వీళ్ళు వచ్చేసరికి జాతకాలు చూడటం అయ్యింది పంతులు గారిది.
పశుపతి సోఫాలో కూర్చుంటూ, నమస్కారం పంతులు గారు, జాతక ముహూర్తం అది చూశారా వారిద్దరి పేరు మీద అని అడిగాడు. ఆహా, ఇద్దరి జాతకాలు వేషుగా కుదిరాయి పశుపతి గారు. కాకపోతే అమ్మాయి జాతకంలో కాస్త దోషం కనిపిస్తోంది. అయ్యో, అదేంటి పంతులు గారు ఇలా అంటున్నారు అని అన్నాడు పశుపతి బాధగా. రే పశుపతి, నువ్వు కంగారు పడుకో, దోష నివారణగా పరిహారం కూడా ఉండే ఉంటుంది ఏం పంతులు గారు అని అన్నాడు సుధాకర్. అవునయ్యా, పరిహారం ఉంది. పెళ్లి జరిగే రోజున ముహూర్తం కన్నా ముందుగా అమ్మాయి చేత కొన్ని పూజలు హోమం చేయిస్తే చాలు. ఇకపోతే నిశ్చితార్థానికి పెళ్లికి మంచి ముహూర్తాలు కుదిరాయి. తాంబూలాలు మార్చుకోవడానికి ఒక 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఇక పెళ్లికి ఒక 15 రోజుల్లో దివ్యమైన ముహూర్తం కుదిరింది. శుభస్య శీఘ్రం, మాకు ఓకే. మరి మీకు బావా అని అడిగాడు పశుపతి. అవే ఖాయం చేయండి పంతులు గారు అని చెప్పాడు సుధాకర్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే వైశాలి చూపులు మాత్రం రవి వైపే ఉన్నాయి. రవి వైపు చూస్తూ, అబ్బా ఏంటి అసలు తలెత్తి చూడను కూడా చూడట్లేదు మహానుభావుడు అనుకుంటూ అతన్నే తదేకంగా చూస్తూ ఉంది. ఎవరో గుచ్చుతున్నట్టు తనను అనిపించేసరికి చటుక్కున తలపైకెత్తి వైశాలి వైపు చూశాడు రవి. ఇద్దరి కళ్ళు ఓ క్షణం కలుసుకున్నాయి. ఏంటి మహానుభావ, కనీసం నా వైపు చూడను కూడా చూడట్లేదు అని వైశాలి. అందరూ ఉంటే ఎలా చూడమంటావు అని రవి. అబ్బో, కాబోయే భార్యాభర్తలమే కదా, అలా మొహమాటం ఎందుకు, మనం ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూనే అందరికీ సంతోషం అది కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. వైశాలి, మా వాడు అంత బాగున్నాడమ్మా అన్నది నవ్వుతూ. ఏదో ట్రాన్స్లో ఉన్న వైశాలి, అవును, యాపిల్ పండులా ఉన్నాడు, కొరుకు తినేయాలనిపిస్తుంది అన్నది. ఓహో, తర్వాత కొరుకు తిందుగానేలే అమ్మా అనేసరికి అని టక్కున ఆపి ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి, ఏంటది కొరుకు తినేది అన్నది తడబడుతూ. సుగుణ నవ్వుతూ, యాపిల్ పండమ్మా. ఏమండి, అంతే కదా అన్నది భర్త వంక చూస్తూ సుగుణ. అంతేగా అంతేగా అన్నారు అందరూ నవ్వుతూ. అందరూ తనను చూసే నవ్వుతున్నారు అని అర్థమయ్యి, రవి, నిన్ను చూస్తే నేనే మర్చిపోతానురా అనుకుంటూ ఇక అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్తుంటే, అటెక్కడికి కోడలు పిల్ల, నీ యాపిల్ పండు ఇక్కడే ఉంటే అన్నది సుగుణ. పొండండి, అందరికీ టీ పెట్టుకొద్దామని వెళ్తున్న వైశాలితో, అమ్మా, నేను ఆంటీని కాను, అత్తయ్య అని పిలువు అన్నది. సుగుణ కొడుకు వైపు చూస్తే, ఏరా, తనకు నువ్వేమో యాపిల్, మరి తను ఏ పండు అనటంతో అబ్బా అమ్మ అంటూ రవి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వైశాలికి కాసేపటికి అందరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆహా, నిజమే నా కొడుకు చెప్పింది, అమృతంలాగా ఉంది టీ వైశాలి అంటూ అందరూ మెచ్చుకున్నారు. వైశాలి చూపులు ఎవరికోసమో వెతుకుతుంటే, రే నాన్న, రవి అంటూ పిలిచింది సుగుణ కొడుకుని. రవి వచ్చాక టీ కప్పు రవి చేతికిచ్చింది. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకున్నారు. అనుకున్న ముహూర్తం టైంకి రవి వైశాలిల ఎంగేజ్మెంట్ జరిగింది. రవి కూడా వైశాలిని ఇష్టపడసాగాడు. ఎంగేజ్మెంట్ అయ్యాక రవి వైశాలిలో సరదాగా బయటకు వెళ్ళొస్తూ కుదిరినప్పుడల్లా కబుర్లు చెప్పుకుంటూ పెళ్లికి ముందు ఉండే చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటూ అల్లరిగా ఉండేవాళ్ళు. అలా రోజులు గడిచి వాళ్ళిద్దరూ ఒకటయ్యే పెళ్లి గడియలు రానే వచ్చాయి. ఇద్దరికి మంగళ స్నానాలు చేయించారు. రవిని పెళ్లి కొడుకుని, వైశాలిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. కళ్యాణ మండపానికి అన్నీ సర్దుకుని బయలుదేరటానికి సిద్ధం అవుతున్నారు విడిదింటి నుండి. అదే టైంకి తన గదిలో తలుపు వేసుకుని ఎర్రటి బట్టలు ధరించి నుదుట నల్లబొట్టు పెట్టుకుని చేతిలో బొర్రెల మాల పట్టుకుని పద్మాసనంలో కూర్చుని తన ఎదురుగా ఒక కుండలో మండుతూ ఉన్న అగ్నిని చూస్తూ, రే సుధాకర్, ఈ రోజు మీ అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. మిమ్మల్ని కూడా పై సదనానికి పంపించి శత్రుశేషం లేకుండా చేసి నా పగ చల్లార్చుకోబోతున్నాను, కాచుకోరా అంటూ అరుస్తూ తన పక్కన ముగ్గు మీద ఉన్న కొన్ని బొమ్మల్ని చూస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అప్పుడే, నాన్న, మండపానికి బయలుదేరాలి, పెళ్లి కొడుకు వాళ్ళు మండపానికి వచ్చే సమయం అవుతోంది, వాళ్ళు వచ్చే ముందే మనం వెళ్ళాలి కదా, మగపెళ్లి వారికి స్వాగతం పలకాలి కదా, ఎదురెళ్ళి అంటూ తలుపు తీసుకుని వచ్చిన పశుపతి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతూ మాటలు రాక నానపడిపోయాడు. అలాగే తను ఆ షాక్ నుండి తేరుకోవడానికి కొన్ని సెకండ్ల పాటు పట్టింది. మళ్ళీ తను చూసింది నిజమా కాదా అని కళ్ళు నలుముకుని మళ్ళీ చూశాడు. తను చూసింది కల కాదు, నిజమే అని అర్థమయ్యి, తండ్రి మారలేదని కూడా అర్థమయ్యి, నాన్న, మారిపోయానని ఎంత నమ్మించావు అంటూ ఆవేశంగా వచ్చి తండ్రి జబ్బ పట్టుకుని పైకి లేపి కొట్టడానికి చెయ్యి ఎత్తాడు పశుపతి. దాంతో, రే,
కన్న తండ్రి మీదే చెయ్యెత్తుతావా అంటూ కొడుకు చెంప మీద కొట్టాడు బసవయ్య. నాన్న, ఛీ, నువ్వు కన్న తండ్రివి కాదు, ఒక్కసారి మాంత్రికుడివి. ఓ పక్కన మనవరాలి పెళ్లి జరగబోతుంటే అదే మనవరాలి గొంతు కొయ్యడానికి సిద్ధపడుతున్న నిన్ను ఏమనాలి అన్నాడు కోపంగా. రే పశుపతి, నేను నా మనవరాలు గొంతు కొయ్యట్లేదు, నా శత్రువుల గొంతులు కొయ్యబోతున్నాను అన్నాడు కోపంగా బసవయ్య. ఎవరు శత్రువులు? వాళ్ళిప్పుడు నా వెయ్యంకులు, నీ మనవరాలి మెట్టినింటి వాళ్ళు. అది అడుగుపెట్టేది ఆ ఇంట్లోనే అని మర్చిపోయావా? అది మనసిచ్చిన వాడిని పెళ్లి చేసుకుని కలకాలం నిండు నూరేళ్లు భర్తతో కలిసి పసుపు కుంకాలతో పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన నీ మనవరాల్ని విధవరాల్ని చేస్తావా? దాని ఆశల మీద నీళ్లు చల్లుతావా? దాన్ని కట్టుకోబోయేవాడిని అంతం చేయాలని చూస్తావా నాన్న? నీకు నేను ముందే హెచ్చరించాను, చెప్పాను. వాళ్ళకి ఏదైనా హాని తలపెట్టాలి అంటే నేను చూస్తూ ఊరుకోను అని. కింద ముగ్గులో ఉన్న బొమ్మల వంక చూసి కోపంగా వాటిని కాలితో నలిపి అవతల పడేసి పాత్రలో మండుతున్న అగ్నిని ఆర్పేసి, నాన్న, నువ్వు బ్రతికి ఉంటే వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే కన్న తండ్రివైనా అన్న కనికరం కూడా లేకుండా నిన్ను చంపక తప్పట్లేదు అంటూ జేబులో ఉన్న కత్తిని బయటికి తీసి తండ్రి వంక చూశాడు పశుపతి. కొడుకుని అతని చేతిలో ఉన్న కత్తిని చూసి పెద్దగా నవ్వుతూ, అరే, నువ్వు నన్ను చంపుదామనేనా? తండ్రి అన్న మమకారం కూడా లేదా? తండ్రిని చంపడం తప్పు కాదా? పాపం కాదా? ఛీ, ఆపు. నువ్వు ఒక నీచుడివి, దుర్మార్గుడిని చంపితే అది తప్పు కాదు, పాపం అంతకన్నా కానే కాదు. ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు మాత్రమే నాకు ముఖ్యం. ఆహా, అలాగా? ఒరే, అయినా ఈ కత్తి నా ప్రాణం తీస్తుందని అనుకుంటున్నావా? నేను సామాన్యమైన వాడినా? నా ప్రాణం ఈ కత్తితో పోదురా అన్నాడు. తెలుసు, కానీ నీ ప్రాణం ఎందులో ఉందో కూడా నాకు తెలుసు. అందుకే నీ రక్తంలోనే ఈ కత్తిని ముంచి తీసుకొచ్చాను అంటూ తండ్రిని పడవటానికి ముందుకు వస్తున్న కొడుకుని కోపంతో చూస్తూ, రే పశుపతి, నేను ముందే అనుకున్నా, నువ్వు కనుక నా దారికి అడ్డు వస్తే కొడుకుని కూడా చూడకూడదు అని. నువ్వు నన్ను చంపడం కాదురా, నేనే నిన్ను చంపుతా. నీ చావుని నువ్వు ఎవరినైతే కాపాడాలి అని కన్న తండ్రిని కూడా ఆలోచించకుండా చంపాలి అనుకున్నావో అదే నా శత్రువులను మట్టు పెట్టడానికి వాడుకుంటానురా. వాళ్ళను చంపడానికి నేను చేస్తున్న నా ప్రయోగం నువ్వు ఆపొచ్చు, కానీ ఇది మాత్రం ఆపలేవురా అంటూ కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి ఏవో మంత్రాలు చదువుతూ తనని చంపడానికి వస్తున్న కొడుకు గొంతు పట్టుకుని అతని చేతిలో కత్తి అవతల పడేలా చేసి ఇంకో చేత్తో ఇక్కడ పక్కన ఉన్న ఇంకో బొమ్మ తీసుకుని దాని మీద పసుపు కుంకుమ వేసి చెల్లాచెదురుగా ఉన్న కొన్ని మేకుల్ని తీసి ఆ బొమ్మ మీద గుచ్చి మళ్ళా కొడుకు శరీరంలో గుచ్చి మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. తండ్రి చేతిలో నుండి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు పశుపతి, కానీ తన ప్రయత్నంగానే మిగిలి విఫలమైంది. కొంతసేపటికి తండ్రి చేతుల్లోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం వదిలాడు పశుపతి. కొడుకు ఊపిరి ఆగిపోయిందని అర్థమయ్యాక, అరే, నాకు అడ్డు వస్తే కన్న కొడుకుని కూడా అడ్డు తప్పిస్తాన్రా, అది నీకు తెలియలేదు పాపం, తండ్రినైనా నన్నే కడతీర్చాలని